హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఇది అవుట్డోర్లో ఉండే వాటర్ డ్రమ్ము. ఇందులో ఆపిల్ స్నేల్స్ వేస్తున్నాము. చూడండి, ఇందులో తూనీగ లార్వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, తూనీగ లార్వేస్ నుంచి పూర్తిగా తూనీగగా మారిపోయింది, చూసారా? ఇది ఇలాగే ఫ్రెండ్స్, తోమలాగే ఇది నీటి ఉపరితలం పైన గుడ్లు పెట్టి లార్వేగా మారి నీళ్ళల్లో ఉంటూ దాని తర్వాత నీటి పైకి వచ్చేసి దాని షెల్ ఇలా మారిపోతుంది. చూడండి, ఇది దాని షెల్, ఇది పైన ఉండే పెంకు, దాన్ని వదిలేసి పూర్తిగా ఫ్లైగా మారి ఎగిరిపోతుంది ఫ్రెండ్స్. ఇదే దీని లైఫ్ సైకిల్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొన్ని మనం కలెక్ట్ చేసాము. ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నీళ్ళల్లో ఉంటూ ఇది వచ్చేసి చిన్న చిన్న మైక్రో ఆర్గాన్స్ని, బ్యాక్టీరియాని మనం కనుక చేప పిల్లలు కానీ వేసుకుంటే వాటిని కూడా భోంచేస్తుంది. దోమలు లార్వేస్ని కూడా భోంచేస్తుంది. ఎప్పుడైతే దానికి నీళ్ళల్లో ఫుడ్ అనేది లేదో అప్పుడు వచ్చేసి ఇది ఫ్లైగా మారిపోతుంది. అదే దాని ప్రత్యేకత. మస్కిటో లార్వేస్ అయితే కొన్ని రోజుల పాటు నీళ్ళల్లో ఉంటుంది. అది దాని లైఫ్ సైకిల్లో నీళ్ళలోనే ఉంటూ ఫ్లైగా మారుతుంది. కానీ ఇది వచ్చేసి పూర్తిగా విరుద్ధం. చూడండి, ఇది వచ్చేసి మన యాపిల్ స్నేల్స్ మనం ఇందులో ఒక 4 వేసాము. ఇది కొంచెం పెద్దవైంది ఫ్రెండ్స్. చూడండి, ఈ యాపిల్ స్నేల్స్ని వీటి కింద కొన్ని చిన్న చిన్న స్నేల్స్ ఉన్నాయి, చూసారా? చూపిస్తాను చూడండి. ఈ స్నేల్స్ వచ్చేసి వీటి పిల్లలు అనుకుంటాం ఫ్రెండ్స్, కానీ ఇది వాటి పిల్లలు కాదు. ఇది కూడా చిన్నదిగా ఉండే స్నేల్స్, ఇవి ఇంకా ఎదగవు అనమాట. ఇలాగే ఉంటూ ఈ స్నేల్స్ పైన ఉండే పరాన్న జీవులు ఉంటాయి కదా, బ్యాక్టీరియా అని, మళ్ళీ వచ్చేసి దానిపైన ఉండే ఆల్గే అని తిని దీన్ని శుభ్రం చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని వదిలించుకోలేము, దీన్ని ఇలాగే వదిలేయడమే మంచిది. ఇదే కాకుండా ఇంకోటి ఉంది, ఫాక్స్ టైల్ ప్లాంట్స్ కానీ తీసుకొచ్చామంటే వాటిలో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అది ఫ్లాట్గా ఉండి చిన్నదిగా ఉంటాయి. అవైతే దాని సంతతి చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి వచ్చిందంటే ఫాక్స్ టైల్ మొత్తం తినేదాకా వదలదు. ఓకే, మనం వాటర్ చేంజ్ చేసి దీంట్లో రిలీజ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్.